ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 13న జరగబోయే దివ్యాంగుల మరియు చేయూత మహాగర్జన సభకు ముందు పెన్షన్లు పెంపు ప్రకటన చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ ఉరి తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ అనంతరం సాయి రూప గార్డెన్లో హుజూరాబాద్ మరియు మానకొండూరు నియోజకవర్గ దివ్యాంగుల మరియు చేయూత పెన్షన్దారుల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం, గతంలో పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం కోటా పెంచడానికి ఎంఆర్పీఎస్ కారణమని అన్నారు. పెన్షన్లు పెంచుతామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ 20 నెలల నుండి పెన్షన్లు పెంచడం లేదని, అడగవలసిన ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆరోపించారు. పెన్షన్లు పెంచకపోతే 50 లక్షల మంది పెన్షన్దారుల కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించుతారని అన్నారు. ఎవరికి ఉపయోగపడుతున్నట్టు అత్యంత పేద కుటుంబాలకే కదా. మరి ఎందుకు ఈ ఆలోచన పాలకులకు రాలి? ఎలక్ట్రానిక్ సోదరులందరికీ మీ అందరినీ కూడా సమీకరించడానికి మరి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా పెన్షన్ పెంచి ఇవ్వడమా లేదా రాజీనామా చేయడమా అనే ప్రధాన అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చుకునే సమయం ఆసన్నమైంది. అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని, వృద్ధులు, వితంతులు మొత్తం చేయుత పెన్షన్దారులకి 4,000 ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా పెన్షన్ పెంచకపోవడం ఈ వర్గాలను, ఈ అత్యంత పేద వర్గాలను, పెన్షన్ మీదనే ఆధారపడే 50 లక్షల కుటుంబాలను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు. 20 నెలలుగా పెన్షన్ పెంచకపోయినా 50 లక్షల మంది పేద వర్గాలను మోసం చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడు ఈ విషయాన్ని ప్రశ్నించకుండా గడిలో నిద్రపోతున్నాడు. అధికార పక్షం పెంచే విషయంలో మోసం చేసింది, ప్రతిపక్షం ప్రశ్నించే విషయంలో మౌనంగా కనిపిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితిలో మొదటి నుంచి పేద వర్గాల అంశాల మీద, పేద వర్గాలు ఎదుర్కొంటున్న అంశాల మీద ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే మరొకసారి పెన్షన్ పెంచాలనే డిమాండ్తో, ఇచ్చిన హామీ నిలబెట్టుకునే డిమాండ్తో హైదరాబాద్లో వికలాంగులు, వృద్ధులు, వితంతుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన్ని ఆగస్టు 13న నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జన కంటే ముందే పెన్షన్ పెంచితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతాడు. లేకపోతే ఆ సభే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది ఉరితాడుగా బిగించడానికి కూడా అవకాశం ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారే. అదే సమయంలో గడిలో నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఇప్పటి వరకు ఉన్నాడు. ఇప్పటికైనా గడిలోంచి బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేద వర్గాల సమస్యల మీద, మోసానికి గురవుతున్న వర్గాల సమస్యల మీద గొంతెత్తడానికి కేసీఆర్ గనక ముందుకు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతాడు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రతిపక్ష హోదా అప్పచెప్తే ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరాని వ్యక్తిగా కేసీఆర్ ఇప్పటికే మిగిలిపోయిండు. ఆ పరిస్థితి మరింత కొని తెచ్చుకోవద్దని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా. పెన్షన్ పెంచి ఇవ్వడమా రాజీనామా చేయడమా తేల్చుకోవాలి.